ఒక్కసారి చూసుకో. హలో హలో మరి ఎప్పుడు హలో 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 మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు హలో రానే విచ్చేశారు. మన నాయకుడు రేవంత్ అన్న పాలన తెచ్చిండన్న. నాయకుడు రేవంత్ అన్న ప్రజాపాలన తెచ్చిండన్న. నాయకుడు రేవంత్ అన్న ప్రజాపాలన తెచ్చిండన్న. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి ఒక్క పాలల్లో పౌరుషం పోసినాడు. పెద్ద పులిలాగా ఖాండ్రించి లేసినాడే. పోరు కథలన్నీ సిననాడు చెప్పినాడు. పోరు మీద తన పోరును నడిపినాడే. ధరణిపై నినదించి తప్పునే ఎదిరించి బెదిరించి నిలదీసినాడే. రంగులు అద్దిన సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే. రేవంత్ అన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే. దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంత్ అన్న చూడే. మాట ఇచ్చిండు ఈ నేలకు, నడుచుకుంటుండు మన మేలుకు. మరిచిపోయిండు కంటి కొనుకు, మారాలంటూ పేద బతుకు. ఈ నేల కలవాలని తన వంతుగా చేసిన మంచిని, తన గురుతు నిలవాలని నిరుపేద బతుకుల్లో వెలగాలని. అరే భవిష్యత్తు నగరాన్ని నిర్మించే మహారాజు మన కలల తీరాన్ని చేర్చునే ఒక రోజు. రంగులు అద్దిన సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే. రేవంత్ అన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే. దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంత్ అన్న చూడే. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి ఒక్క పాలల్లో పౌరుషం పోసినాదో. పెద్ద పులిలాగా ఖాండ్రించి లేసినాడే. పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో. పోరు మీద తన పోరును నడిపినాడే. ధరణిపై నినదించి తప్పునే ఎదిరించి